ప్రశాంతతకు మారుపేరైన గోదావరి జిల్లాలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కథ మాత్రం సుఖాంతం కాలేదు. సరిగ్గా నెల రోజులు గడుస్తుంది. అంటే జూన్ 6వ తేదీన మిస్ అయిన జ్ఞానేశ్వరి జూలై 6వ తేదీ వచ్చినా ఎటువంటి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులు చివరి ప్రయత్నంగా అనేక కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లలో, బస్సుల్లో, ఆటోలపై ప్రత్యేక వాల్ పోస్టులు అంటిస్తూ జ్ఞానేశ్వరి మిస్సింగ్కి సంబంధించిన ఫోటోను గ్రామీణ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో సైతం వైరల్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జ్ఞానేశ్వరి ఆచూకీ తెలియజేస్తే ఇప్పటికే ₹1,00,000 బహుమానం ఇస్తామంటూ కూడా ప్రకటించిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. మాసం రోజులుగా జ్ఞానేశ్వరి కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన ఎలాంటి ఆచూకీ లభ్యం కాకపోవడంతో అనేక రకాల ప్రశ్నలు తావెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏ రకంగా చూసినా జ్ఞానేశ్వరి కేసుకు సంబంధించి అత్యంత కీలకంగా పోలీస్ శాఖ ఇన్వెస్టిగేషన్ చేసింది. అటవీ ప్రాంతంలో ఉందేమో అని హనుమాన్ టీములు రంగప్రవేశం చేశాయి. కానీ ఇటు అటు ఎలాంటి ఆచూకీ లభ్యం కాకపోవడంతో జ్ఞానేశ్వరి ఏమైంది అన్నది ప్రశ్నగానే మిగిలిపోతుందా అన్న సందిగ్ధత అయితే మాత్రం ఏపీ ప్రజల్లో నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 30 రోజులు గడిచింది. జ్ఞానేశ్వరికి సంబంధించిన ఎలాంటి ఆచూకీ లేదు. ప్రతినిత్యం పోలీసులు, మీడియా, ప్రజలతో కలకలాడే జ్ఞానేశ్వరి నివాసం సైతం ఇక రాను పూర్తిగా వెలవెలబోతున్న పరిస్థితి కల్పిస్తుంది. ప్రస్తుతం ఒకవైపు జ్ఞానేశ్వరి తండ్రి అటవీ ప్రాంతంలో వాల్ పోస్టులు అంటిస్తూ జ్ఞానేశ్వరి కోసం ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తుండగా పోలీస్ శాఖ కాకినాడ జిల్లాకు సంబంధించి, గోదావరి జిల్లాలకు సంబంధించి ఆటోలు, బస్సులు, రైల్వే స్టేషన్ ప్రాంగణాలతో పాటు ఈ ప్రత్యేక వాల్ పోస్టులు అంటిస్తూ జ్ఞానేశ్వరి కోసం అన్వేషిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది.